తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. 1 కిలో టమాటా కొందామన్న గుండె గుబేలమంటోంది. రోజు రోజుకి ధర పెరుగుతూ ఏకంగా సెంచరీ కొట్టేసింది. రాష్ట్రంలో టమాటా ధర రికార్డు స్థాయిలో ఏకంగా 100 రూపాయలకు పైగా పలుకుతోంది. రాష్ట్రంలో టమాటా సాగు తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం వల్ల టమాటా ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. మరో 2 వారాల వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో వినియోగించే మొత్తం టమాటాలో రాష్ట్రంలో పండేది కేవలం 3% వరకే ఉంటుంది. దాదాపు 85% టమాటా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచే సరఫరా అవుతుంది. ఆ తర్వాత కర్ణాటకలోని కోలార్, చింతమణి ఈ ప్రాంతాల నుంచి మరికొంత వస్తుంది. అయితే ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడం, భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గిపోయింది. దీంతో టమాటా ధరలు అమాంతం ఎగబాకాయి. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడులో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతింది. దీంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులకు మదనపల్లి నుంచి టమాటా సరఫరా తగ్గిపోయింది. అంతేకాదు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో టమాటా దిగుబడులు పడిపోయాయి. దీంతో మదనపల్లిలో హోల్సేల్ మార్కెట్లోనే ధరలు 2-3 రోజుల్లో రెట్టింపైపోయాయి. ఈ నెల 6వ తేదీన మొదటి గ్రేడ్ టమాటా కిలో 40 రూపాయలు పలకగా 7వ తేదీన 60 రూపాయలు, 8వ తేదీన 72 రూపాయలకు చేరింది. దీంతో స్థానికంగా రిటైల్ వ్యాపారులు కిలో టమాటా 100 రూపాయలు అమ్ముతున్నారు. సార్, విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నంలో కూరగాయల మార్కెట్లో టమాటా ధర ఎంత పలుకుతోంది, అక్కడ వ్యాపారులు, ప్రజలు ఏమంటున్నారు, మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, మొన్నటి వరకు టమాటా గిట్టుబాటు ధర లేక రైతులంతా రోడ్డు మీద పడేసిన దృశ్యాలు. ఇప్పుడు మాత్రం జనాలు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపైన వ్యాపారులు, ఇటు ప్రజలు ఏమంటున్నారు? రోహిత్, టమాటా ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కిలో 20 రూపాయలు కూడా లేని టమాటో ధరకి కేవలం ఈ వారం రోజుల్లో చూసుకుంటే ఒక్కసారిగా ఈ రోజుకి 100 రూపాయలు పెరిగిపోవడంతో సామాన్యులంతా కూడా నిజంగా బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి కూరలోనూ కూడా టమాటాను యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా దీని రేట్ పెరిగిపోవడంతో మొత్తం సామాన్యులు, గృహిణులు అంతా కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. అమ్మ చెప్పండి, టమాటా ధర ఈ రోజు చూస్తే 100 రూపాయలు పలుకుతుంది. సో అసలు ఎలా ఉంది పరిస్థితి? మీరు కొనాలంటే ఎలా అనిపిస్తుంది? కొనాలంటే టమాటా రేటు చూస్తేనే భయం వేస్తుంది. ఇంకో ఐటెం ఎలా కొనగలం? ఇది 2 రోజుల క్రితం 50 రూపాయలు, ఈ రోజు ఒక్కసారి 100 రూపాయలు అయిపోయిందంటే కేజీ టమాటా కొనుక్కొని బతికే స్వామితలో ఉందా మధ్యతరగతి కుటుంబం? ఉన్నోళ్ళైనా ఎవరైనా కేజీ టమాటా కొనుక్కోవాలంటే వాళ్ళు భయం పడుతుంది. ప్రతి వస్తువు మీద రేటు పెరిగిపోయింది. కుళ్ళిపోయి దుంప తప్పించి ప్రతి వస్తువు రేట్లో ఉంది. కానీ అన్నింటి మీద టమాటా చాలా రేట్లో ఉంది. 100 రూపాయలు అంటే ఎవరు కొనుక్కొని తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఓకే, అండ్ మీరు చెప్పండి, అంటే హోల్సేల్ గా మనకి 70 రూపాయలు పలుకుతున్న టమాటో మార్కెట్ కి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది అంటున్నారు. ఎందువల్ల ఇంత రేట్ పెరుగుతుంది అంటారు? హోల్సేల్ కి 70 రూపాయలు పలుకుతుంది, కరెక్టే మేడం. కానీ ఎందువల్ల పెరిగింది, ఎంతవల్ల ఆగింది మనకు తెలియదు. ట్రాన్స్ఫర్ ఆగిందా, లేదా పంట తక్కువ, పంట ఎక్కువ, మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దానికి పెంచిందా మనకు తెలియదు. ఒక బాక్సు 25 కేజీలు నెట్, అందులో మనకు ఒక 20 కేజీలు మంచిగా ఉంటాయి, 5 కేజీలు రద్దు అయిపోతాయి. 1800 గేటు, మనం 70 రూపాయలు దారి పడుతుంది. ఎలాగమ్మాలి? మేము ఏమైనా కొనేవాళ్ళు లేరు, తినే వాళ్ళు కూడా లేరు. అంటే కస్టమర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందండి? 100 రూపాయలు అనగానే భయపడి పారిపోతున్నారు. ఎవరు చేయపట్టలేదు. 100 రూపాయలు తినకపోతే నష్టమా అనేసి అంటారు. దానికి మేము రోజుకి 50 కేజీలు అమ్మే వాళ్ళు 20 కేజీలు అమ్మలేకపోతున్నాం. ఇది రోహిత్, ఇక్కడ కస్టమర్స్ కావచ్చు, అలాగే వ్యాపారులు కావచ్చు, అందరి నోటి నుంచి ఒకటే కనిపిస్తుంది. టమాటా రేటు ఎక్కువ అవడం వల్ల ఇటు కొనేవాళ్ళు లేక వ్యాపారులు ఇబ్బంది పడుతుంటే, కస్టమర్స్ ప్రతి కూరలోని యూజ్ చేసేటువంటి టమాటో ఒక్కసారిగా 100 రూపాయలు అయిపోవడంతో సామాన్యులు వారంలో 200-300 కూరగాయల కోసం వెచ్చించేటువంటి సామాన్యులు ఒక్క టమాటో కోసమే 100 రూపాయలు వెచ్చించాలంటే ఇది కష్టమైన పరిస్థితి. చాలా వరకు ఇబ్బందులు పాలవుతున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ విశాఖలో చూసుకుంటే కనుక
ఇటు హైదరాబాద్ చిత్తూరు నుంచి టమాటో దిగుమతి అవుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉన్నప్పటికీ అది నామమాత్రంగానే ఉండడంతో స్టోరేజ్ కూడా లేకపోవడంతో విశాఖలో మాత్రం ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పాలి. ఒక్క టమాటా అని కాదు, ప్రతి కూరగాయల ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అయితే టమాటో ధర 20 రూపాయలది ఒక్కసారి అమాంతం 100 రూపాయలు అవడంతో మాత్రం సామాన్యుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెట్టిస్తున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. రోహిత్, రైట్ దేవి, అది విశాఖలో ఒక కూరగాయల మార్కెట్లో పరిస్థితి. ఇక హైదరాబాద్ మోండా మార్కెట్లో ప్రజలు ఏమంటున్నారు, అక్కడ టమాటా ధర ఎంత పలుకుతుందో మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. సంధ్య, ముట్టుకుంటే షాక్ కొడుతోంది, కొంటే జేబులు ఖాళీ అయిపోతున్నాయని అంటున్నారు టమాటా కొనడానికి వెళ్ళిన ప్రజలు. ప్రస్తుతం మోండా మార్కెట్లో టమాటా కిలో ఎంత ధర పలుకుతోంది? తినేటట్టు లేదు అనే పాట తరాలు మారినా సంవత్సరాలు మారినా కూడా పాడుకోవాల్సిన పరిస్థితి వస్తూనే ఉంది. ఇప్పుడు సందర్భం ఎందుకు వచ్చింది అంటే టమాటా రేట్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మరి వినియోగదారులు ఏమనుకుంటున్నారు, అమ్మే వాళ్ళ పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, వీటన్నిటి మీద దృష్టి సారించింది TV9. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ టమాటా అమ్మే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు, ఎంతకు కొనుక్కొచ్చుకుంటున్నారు హోల్సేల్గా, వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ షాప్లో వాళ్ళు ఎంతకు అమ్ముతారు అవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత మా టమాటా కిలో? 8 రూపీస్ కేజీ. ఎన్ని రోజులు అయి పెరిగి? ఒక నెల రోజులైంది. 15 రోజుల కింద 10-12 రూపాయలే ఉండే కదా? 10-12 రోజుల కింద 40 ఉండే, ఇప్పుడు 80. మీరెంత కొనుక్కొస్తారు? ఎక్కువ రేట్ అవుతుందమ్మా అన్నే. మీకే ఎక్కువ రేటు పడుతుందా? ఎంత పడింది మీకు? అన్నే 8 రూపీస్ పడుతుంది. ఎక్కువ అంటే గిరాకీ వెళ్ళిపోతురు. తెచ్చిన రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. తెచ్చిన రేటే అమ్ముతున్నాం, మాకు ఏం పడతలేదు, ఏం లాభం లేదు, తెచ్చి ధరనే అమ్మేస్తున్నాం. ఇంతకుముందు కూడా ఇట్లాంటి టమాటా స్టాల్స్ చాలా ఉండేవి మోండా మార్కెట్లో. ఇప్పుడు మొత్తం తిరిగి వచ్చినా ఎక్కడ కనిపించట్లేదు. సరుకు రావట్లేదు, ఇప్పుడు తక్కువ వస్తుంది, రేట్ ఎక్కువ అవుతుంది. అట్లా మరి కొనే వాళ్ళు ఏమంటారు, 80 రూపాయల కిలో, ప్రతి కూరకి టమాటా కంపల్సరీ. అమ్మో ఈ రేటు మేము కొనలేము అని వెళ్ళిపోతురు. అట్లా ఎందుకు ఇంత పెరిగింది ఒకేసారి అని అనుకుంటున్నారు రేట్? వర్షాల దిక్కెళ్ళి కొంచెం టమాటా ఖరాబ్ అయిపోతుంది, మంచి టమాటా వచ్చింది పిరం అవుతుంది, దాని దిక్కెళ్ళి అంత పిరం ఉన్నది. టమాటా తక్కువ వస్తుంది, అప్పుడు పంట తక్కువ ఉండడం వల్ల తక్కువ వస్తుంది. పంట తక్కువ వచ్చడం వల్ల రేట్ ఎక్కువ అవుతుంది. పంట ఎక్కువ వస్తే రేట్ తక్కువ అవుతుంది, దాని దిక్కెళ్ళి ప్రాబ్లం అవుతుంది, టమాటా రేట్ ఎక్కువ అవుతుంది. మీరండి కొనడానికి వచ్చారు? తీసుకున్నారా టమాటా? తీసుకున్నారా? 80 రూపీస్ కేజీ అంటే ఏం తీసుకుంటామా? ఇంకా 80 రూపీస్ కేజీ అంటున్నాయి. తీసుకోలేదు అయితే. చూద్దాం తగ్గుతుంది. ముందు మీరు రెగ్యులర్ వస్తూ ఉంటారు కదా మార్కెట్ కి, అంత ముందు కొన్నప్పుడు ఎంత? 2 days బ్యాక్ 60 రూపీస్ ఉండే, 2 రోజుల్లో 20 రూపాయలు పెరిగింది, మళ్ళీ 20 రూపీస్ పెరిగిపోయింది. అంతకుముందు ఇప్పుడు ఒక 1 month బ్యాక్ అయితే 10-12 రూపాయలే ఉండే. 10 రూపాయలు 2 కేజీ ఉండే, అప్పుడు 5 రూపీస్ కేజీ ఉండే. అది 2 నెలల కింద, 2 months కింద, అది 2 months కింద 5 రూపీస్ 8 రూపీస్ 40 రూపీస్ నడుస్తుంది. మీరు కొన్నారండి టమాటో? ఏం కొనలేదండి, ఇంకా ఇప్పుడే వచ్చాము. ఇంత రేట్ ఉంది, ఎలా కొనాలండి? ఇంత 80 రూపీస్ అంటే మాకు వచ్చే బడ్జెట్లో అసలు కూరగాయలే సరుకు రావడం లేదండి. ఎలా ఇప్పుడు ఈ రేట్లు, ఇంత రేట్లా అండి? మిగతా కూరగాయలు కూడా రేట్లు పెరిగినాయి కదా, చూసొచ్చారా? అవి ఎంత ఉన్నాయి రేట్లు? అవునండి, 6 రూపీస్ అంటున్నారు, 80 రూపీస్ అంటున్నారు, 40 రూపీస్ అంటున్నారు. రేటు కూడా చాలా ఉందండి, దాని కూడా రేట్ చాలా ఉంది, తక్కువ ఏం లేదు. దీనికంటే కొద్దిగా తక్కువ, 10 రూపీస్ 5 రూపీస్ అంటే తక్కువ ఉన్నాయి, కానీ పూర్తి రేట్ అయితే ఇంత ఇంచుమించు ఇంతే ఉంది. అవునండి. మీరండి టమాటా కొనడానికి వచ్చారా? అవును, కొనడానికి వచ్చాను. ఏమేమి తీసుకున్నారు కూరగాయలు? ఆకుకూరలు తీసుకున్నా, ఆలుగడ్డ, క్యారెట్ తీసుకున్నా. ఎంత చెప్తున్నారు టమాటో? టమాటా 80 రూపీస్ చెప్తున్నారు కేజీ. తీసుకున్నారా? తీసుకుంటున్నా. ఎందుకండి ఒక టమాటా రేట్లోనే ఇంత ఎక్కువ తక్కువలు ఎందుకుంటే? ఇప్పుడు ఆలుగడ్డ అంటే ఫిక్స్డ్గా ఒక 40 రూపాయల కిలో, అలా ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, మహా అయితే 2-3 రూపాయలు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఎందుకు ఒక టమాటా విషయంలోనే ఉంటే 10-12 రూపాయల కిలో, లేదంటే 100-120 కిలో. ఇప్పుడు వీరన్నా 80 రూపాయలకి అమ్ముతున్నారు, ఇదే షాప్లోకి వెళ్ళి కిరాణా షాప్లో రీటైల్గా అమ్మేవాళ్ళు 120-100 చేస్తున్నారు. ఎందుకు టమాటా రేట్లోనే ఎందుకు ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి? అంటే స్టాక్ అక్కడ లేదంట మేడం, అక్కడ మాల్ తక్కువ వస్తుంది, దాని దిక్కులకేని ఇంత రేటు. టమాటా రెగ్యులర్ వాడటం వల్ల ఇంత రేట్ అవుతుంది, ఆ రేటు ఎక్కువ అవుతుంది అంతే. ప్రతి దానికి టమాటా కావాలా, టమాటా లేనిది కూర కాదు కదా, దాని దిక్కెళ్ళి ఎక్కువ అవుతుంది రేటు. మీరు కొనడానికి వచ్చారండి? అవునండి. తీసుకున్నారా టమాటా? ఇంత రేటు ఉంటే ఎట్లా తీసుకుంటాం? మరి కూర ఎలా వండుతారు మీ ఇంట్లో? ఆల్టర్నేట్ వేరే అరేంజ్ చేయడమే, చింతపండు, నిమ్మకాయ, అట్లా ఆల్టర్నేట్ అంతే. ఆల్టర్నేట్
మీరండి నేను కొనడానికి వచ్చాను. కొన్నారా మరి టమాటా ఎన్ని కిలోలు కొన్నారు? హోల్సేల్ నాది 1400 రూపీస్ క్రేట్. మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ రీటైల్ గా అమ్ముతారా? హోల్సేల్ నుంచి తెచ్చి ఇక్కడ నేను హోటల్ సప్లై చేస్తాను. మీకు ఎంత పడుతుంది కిలో? క్వింటాల్ లాగా అమ్ముతారేమో. 70 రూపీస్ కేజీ పడుతుంది. 70 రూపీస్ కేజీ. వీళ్ళు 80కి అమ్ముతున్నారు. వీళ్ళు కూడా కొంచెం ఎక్కువ చేసి అమ్ముకోవడానికి లేకుండా పోతుంది. వేస్టేజ్ కూడా అవుతుంది కదా ఇందులో. ఎందుకంటే టమాటా రేట్లలో ఇంత హెచ్చు తగ్గులు ఉంటాయి, మారుతూ ఉంటుంది రేట్ ఎందుకంటారు? గుజరాత్ అక్కడ అంతా పోయింది, నాసిక్ ఇక్కడ అంతా, లేకపోతే నాసిక్ వచ్చేది టమాటో. మీకు ఎక్కడి నుంచి వస్తుంది పంట టమాటో ఇంపోర్ట్ ఎక్కడి నుంచి చేసుకుంటారు? సోలాపూర్, ఇక్కడ మనది అనంతపూర్, ఇక్కడ నుంచి వస్తుంది. ఇంకో 1 monthలో వచ్చేస్తుంది. మదనపల్లి టమాటా మార్కెట్ ఉంది, కర్నూలులో ఉంది, అక్కడి నుంచి ఏం రాదా మీకు సరుకు? మదనపల్లి నుంచి ఇక్కడ యూపీ వెళ్తుంది మొత్తం. డైలీ 20 క్రేట్స్ వెళ్తుంది, 20 ట్రక్స్ వెళ్తున్నాయి. రైతులు ఏమంటున్నారండి, ఇప్పుడు మీకే తక్కువ పడుతుంది, మీకే రేట్ ఎక్కువ పడుతుంది, వీళ్ళు కూడా ఎక్కువ చేసి అమ్ముకోలేకపోతున్నారు. ఆల్రెడీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ లాభం తక్కువ చేసుకుని అమ్మాల్సి వస్తుంది. మరి రైతు పరిస్థితి ఏంటండి? రైతుకు ఎంత పడుతుంది? ఇప్పుడు రైతుల దగ్గర లేదు, ఇది అంతా ఎక్స్పోర్ట్ నుంచి వస్తుంది మనకి. ఇక్కడ లేదు, లోకల్లో లేదు టమాటా. లోకల్లో పండట్లేదు, వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి రేట్ పెరిగింది. అవును, మన రైతుల దగ్గర ఉంటే ఈ రేట్ ఉండదు కదా. 10 రూపీస్ 12 రూపీసే ఉంటుంది. లేదు ఇక్కడ మన రైతుల దగ్గర ఉన్న దళాలీలు ఎక్కువ. వాడు రైతు పండించేది ఒక రేట్ అయితే ఈ దళాలు కొనేది ఒకటి. ఇప్పుడు మక్కపుట్ట ఉన్నది మాకు కొంటే 1000 రూపాయలు అంటారు. వీడు వచ్చే వరకు ఈ స్టాకిస్ట్ ఉంటారు కదా, వాడే ఎక్కువ కొనుక్కొని ఈ రేటు దళాలి రేటు కన్నా రైతుకు మిగిలేదు ఏముండేది. ఆ దగ్గర కొనేది 10 రూపాయలు ఏమో ఉంటాడు, వీడు దళాలి ఎక్కువ కొనుడు ఉంటుంది. జిఎస్టీ అన్నారు. జిఎస్టీ వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ ప్రైస్ తక్కువైపోతుందని చెప్పారు, ఇంకా ఎక్కువైతుంది. అది టమాటా రేట్లు పెరగడానికి జిఎస్టీ కారణం అంటారా? అంటే అది మాకు తెలియదు టెక్నికల్గా ఏముందో, కానీ మాకు మాత్రము సస్తా చీప్ ధరలో దొరకాల్సింది దొరకలేదు. దాని గురించి ఎంక్వైరీ చేయండి. ఏమైనా స్టెప్స్ ఉంటే, ప్రిషనల్ స్టెప్స్ ఉంటే తీసుకోండి. పబ్లిక్ వెల్ఫేర్గా మంచి స్వస్థగా వచ్చేటట్టు చూడండి, చీపెస్ట్ రేట్లో. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం వర్షాల కారణంగా పోయిందండి. 1 monthలో వచ్చేస్తుంది. మళ్ళీ రేట్లు ఎప్పుడు తగ్గే అవకాశం ఉందండి? ఇప్పుడు 100, 120 అంటే ఏం కొనేటట్టుంది? 1 monthలో వచ్చేస్తుంది. 1 month వరకు కొనాల్సిందే 100, 120 పెట్టి కంపల్సరీ. 1 month బిఫోర్ పారేస్తున్నారు కదా, మండీలో పారేస్తారు కదా. అంటే 5 రూపీస్ వచ్చేది మనకి.